ఈసారి మన విజయవాడలో దసరా నవరాత్రులు ప్రత్యేకంగా జరగబోతున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం 10 రోజులు మాత్రమే జరిగే ఈ ఉత్సవం ఈసారి 11 రోజులు జరుగుతుంది. కారణం ఏంటంటే తిథుల మార్పుల వల్ల ఈసారి దుర్గమ్మ ఆవిర్భావం 11 అవతారంలో దర్శనమివ్వనుంది. ఈసారి మన విజయవాడ దుర్గమ్మ 11వ అవతారంలో శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమివ్వనున్నారు. సెప్టెంబర్ 22, 2025 నుండి ప్రారంభమై అక్టోబర్ 2, 2025 వరకు నవరాత్రులు జరగనున్నాయి. ఈ 11 రోజులు అమ్మవారు ప్రతిరోజు విభిన్న అవతారంలో దర్శనమిస్తారు. సెప్టెంబర్ 22న శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా, 23న గాయత్రి దేవిగా, 24న అన్నపూర్ణ దేవిగా, 25న కాత్యాయని దేవిగా, 26న శ్రీ మహాలక్ష్మి దేవిగా, 27న శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా, 28న శ్రీ మహాచండీ దేవిగా, 29న సరస్వతి దేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబర్ 1న మహిషాసుర మర్దిని దేవిగా, అక్టోబర్ 2న రాజరాజేశ్వరి దేవిగా, ఇలా 11 రూపాల్లో అమ్మవారి దివ్య దర్శనం దక్కబోతుంది. ఈ మహోత్సవం మనందరికీ ఆధ్యాత్మికంగా ఒక మరుపురాని అనుభవం అవుతుంది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన రాయల్ సిటీ విజయవాడ పేజ్ అయితే ఫాలో అవడం మర్చిపోకండి.